నమస్కారం YT9 న్యూస్ కు స్వాగతం. నా పేరు ప్రియా. నేటి విద్యా వ్యవస్థకు నిదర్శనంగా ఇటీవలే విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పంటకడ జిల్లా పరిషత్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ చింతా రమణ సార్ పిల్లలతో మీరు మా మాట వినట్లేదు అని స్కూల్ పిల్లల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గొంజులు తీసి పిల్లలను మంచిగా చదువుకోమని బ్రతిమలాడారు. పిల్లలను మేము కొట్టలేము, మేము తిట్టలేము అంటూ గొంజులు తీసిన ప్రధాన ఉపాధ్యాయుడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యి పిల్లల విద్యా ప్రమాణాలను పెంచి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది అని ట్వీట్ చేశారు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మరి మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే.